ఇక అత్యంత ముఖ్యమైనది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నిరుద్యోగుల యొక్క ఆత్మ బలిదానాలతోటి. ఇవాళ నిరుద్యోగుల యొక్క ఆత్మ బలిదానాలు 8 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్ల వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు మళ్ళీ చేసుకుంటున్నారు. వచ్చిన తెలంగాణ రాష్ట్రం తెలంగాణ కోసం చచ్చిపోయింది నిరుద్యోగులే. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ పాలనలో చచ్చిపోయింది నిరుద్యోగులే. మన్నటికి మన్నన ఇల్లందులో రైలుకి ఎదురెళ్లి చచ్చిపోయి తెగిపోయిన తల పక్కన పడితే దాన్ని చూస్తే ఎంత హృదయ విదారకమైన సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయో చూడండి. లక్షలాది మంది నిరుద్యోగులు ఇందిరా పార్కు చుట్టూతా అశోక్ నగర్ లా 4-5 ఏళ్ల నుంచి గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకొని పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులయ్యి కానిస్టేబుల్లో, ఎస్ఐలో, అదే విధంగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాలలో 1,91,000 ఖాళీలు భర్తీ చేస్తే తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని ఈ రోజు ఒక ఉజ్వల భవిష్యత్తు కోసం వచ్చి హైదరాబాద్ లో బందీలుగా అయిపోయి గ్రామాలకు వెళ్లలేక తల్లిదండ్రులకు మొహం చూపించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భంలో నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సింది వదిలేసి సిగ్గు లేకుండా ఆయన జన్మదినం 3 రోజులు ఉత్సవాలు చేస్తారట. జన్మదినం 3 రోజులు చేసుకుంటారో 12వ దినం చేసుకుంటారో మాకేం అభ్యంతరం లేదు నాయన. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒకవేళ పోతే కేసీఆర్కి అనుమానం ఉండొచ్చు ఈ సన్నాసులు చేస్తారో చేయరో అని. 12వ దినం కూడా ఇప్పుడే అద్భుతంగా చేసుకో. ఎందుకంటే రాష్ట్రంలో బతుకున్నప్పుడే విగ్రహాలు పెట్టించుకున్న నాయకులను చూసినాం. ఇప్పుడు కేసీఆర్ గారికి కూడా నేను సూచన చేస్తున్నా, నువ్వు పోయినాక వీళ్ళు శ్రద్ధాంజలి ఘటిస్తారో లేదో నాకు తెలియదు, కానీ పూర్తి స్థాయిలో నీకు కావచ్చిన శ్రద్ధాంజలితో సహా 12వ దినం కూడా అద్భుతంగా చేసుకో, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ ఫిబ్రవరి 18 తారీఖు నీ జన్మదినం అనేదో చెప్తారు. ఆ లోపల 17 తారీఖు నాడు ఈ ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీల కోసం ఇయ్యి. చచ్చిపోయింది వాళ్ళే, ఆ రోజు తెలంగాణ కోసం చచ్చిపోయింది వాళ్ళే, ఈ రోజు నీ పాలనలో చచ్చిపోయింది వాళ్ళే. కాబట్టి ఇప్పటికైనా మానవత్వంతో ఆలోచన చేసి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈ 3 విషయాలను సీనియర్ నాయకులతో చర్చించి పోరాట కార్యాచరణ తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి వెంకన్న నేను ఇద్దరం చర్చించుకున్నాము. ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాము. రేపు కమిషనరేట్లు అదేవిధంగా ఎస్పీ కార్యాలయాల్లో ముట్టడి కార్యక్రమాలకు శ్రేణులకి వేదిక మీద నుంచి నేను వెంకన్న విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు అన్ని జిల్లా ఎస్పీ ఆఫీసుల ముందు నిరసనలు తెలపాల్సిందే, ముట్టడి చేయాల్సిందే. కమిషనర్ కార్యాలయాల ముందల నిరసన తెలపాల్సిందే, ముట్టడి చేయాల్సిందే. స్వయంగా హైదరాబాద్ కమిషనర్ ముందు నేనే ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొంటాను. రెండవది, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలి. కేసీఆర్ గారు చెప్పే ఫెడరల్ ఫ్రంట్ అయినా నేషనల్ ఫ్రంట్ అయినా ఏ టెంట్ అయినా కాంగ్రెస్ ను బలహీనం చేసి మోడీ గారికి జాతీయ స్థాయిలో సహకరించడానికే సుపారీ తీసుకున్నాడు. ఆ సుపారీ గ్యాంగ్ లీడర్ కేసీఆర్ అప్రమత్తంగా ఉండాలి. ఇట్లాంటి దొంగలను ఏడు దొరికినా పాతరేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఈ దొంగల నుంచి, సుపారీ గ్యాంగ్ నుంచి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మూడవది, నోటిఫికేషన్ల విషయంలో మా యూత్ కాంగ్రెస్ వాళ్ళు 15, 16, 17 3 రోజులు నిరసన కార్యక్రమాలు తెలపాలని వాళ్ళకు కార్యాచరణ తీసుకున్నారు. యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ 3 రోజులు నిరసన కార్యక్రమాలు పాల్గొనండి. వీలైతే 17 తారీఖు రోజు అన్ని నియోజకవర్గ కేంద్రాలల్లో ఆ స్థానికంగా గాలికి తిరిగే గాడిద ఏదైనా దొరికితే దానికి జన్మదినం జరపండి. ఎందుకంటే గాడిదకు జన్మదినం చేస్తేనన్నా అధికారంలో ఉన్న గాడిదలకు కనువిప్పు కలుగుతుందేమో. కాబట్టి మా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, 17 తారీఖు రోజు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక గాడిదను పట్టుకొచ్చి ఆ గాడిదకు ఒక కేక్ కట్ చేసి ఆ గాడిదను ఊరేగించడం ద్వారా ఆ రోజు ఉత్సవాలు జరుపుకోవాలనుకుంటున్న గాడిదలకు కనువిప్పు కలిగించి నిరుద్యోగ యువకులకు నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయాలనే నిరసన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా కలిసికట్టుగా కొట్లాడి కాంగ్రెస్ ను రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొస్తాం. రాహుల్ గాంధీ గారిని కేంద్రంలో ప్రధానమంత్రిని చేసే వరకు కొట్లాడి కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత నేను వెంకన్న సీనియర్ అందరి నాయకులతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని నిర్ధారించుకున్నాం. దీనికి మీ అందరి సహకారం ఉండాలి. శ్రేణులందరూ కూడా గందరగోళానికి లోను కాకుండా కలిసికట్టుగా ముందుకెళ్లి ఈ పోరాటంలో భాగస్వాములు కావాల్సిందిగా మిత్రులకు విజ్ఞప్తి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం
వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.